కేటీఆర్ని అడుగుతా ఉన్నా, అసలు కేటీఆర్ వల్ల కార్మికుల జీవితాలు ఏమాత్రం మారిన సందర్భం? మాట్లాడితే మా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం తప్ప మరో పని చేయలేని చెప్పన్నటువంటి ఈరోజు కేటీఆర్ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కేటీఆర్ గారికి ఏమాత్రం ఆత్మ ఉన్న సిరిసిల్లాకు సంబంధించిన నేతా కార్మికులు చేతులున్న పని కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలి. పాలాభిషేకం పెట్టింది పేరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మా ముఖ్యమంత్రి గారికి మీరు పాలాభిషేకం చేసిన తక్కువైన మాట ఈ సందర్భం చెప్తూ వెంటనే మరి మీరు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పండి. ఎందుకంటే సిరిసిల్లలోనే ఇంచుమించు 30,000 పవర్ లూమ్స్ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ శాతం వరంగల్, ఘర్షకుర్తి తదితర ప్రాంతాల్లో కూడా పవర్ లూమ్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం 90% సిరిసిల్లలో ఉన్నటువంటి పవర్ లూమ్స్కే ఈరోజు ఈ పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మీ హయాంలో చేయలేని పనిని మేము చేసినాం. మీరు యాడ్ నుండి తీసుకురాలేరు, మేము తీసుకురాగలిగినాం. ఈరోజు చేతిన పని కల్పించే కార్యక్రమం చేయబోతున్న సందర్భంలో ఇక్కడ మీ ద్వారా గత ప్రభుత్వము నేతన్నల ద్వారా బతుకమ్మ చీరలు తయారు చేయించుకొని 222 కోట్ల బకాయిలు పెట్టిపోయింది. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎన్నికలు రాగానే దఫల వారీగా 222 కోట్ల రూపాయలు ఈరోజు కార్మిక రంగానికి ఇచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తూ, మొత్తం చేనేత రంగానికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 మాసాల్లో సుమారు 500 కోట్ల రూపాయలు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా రావాల్సినటువంటి అన్నింటినీ కూడా టెస్కోకు ఇవ్వడం, తద్వారా టెస్కో నుండి ఆయా కార్మికుల ఖాతాలోకి వెళ్ళడం వల్ల కార్మికులు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం చేసిందన్నమాట. ఎందుకంటే గత ప్రభుత్వం అన్ని బకాయిలు పెట్టిపోయింది అన్నీ, కానీ ఇప్పుడు సిరిసిల్లకు సంబంధించి మున్సిపల్ కూడా కరెంట్ బిల్ కట్టకుండా పోయినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాబో రోజుల్లో కూడా నేత కార్మికులకు నేతలకు అండగా ఏ ప్రభుత్వం నిలుస్తుందని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మొదటి దశ ఈరోజు ఇంచుమించు 4 కోట్ల ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నిటి కూడా ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ముందుకు పోతుంటే, వాళ్ళేమో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఓవైపు 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోయి, ఆనాడు తెలంగాణ వచ్చిన రోజు 70,000 కోట్ల అప్పు ఉండి ప్రతి ఏటా 6,000 కోట్లు వడ్డీ కట్టే పరిస్థితి నుండి వీళ్ళు 10 సంవత్సరాల పరిపాలనలో నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొని వచ్చి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితికి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొని వచ్చినప్పుడు కూడా ఎక్కడా వెనక్కి వెళ్లకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటొకటి నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.